ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు, ఎదిగిన బిడ్డ ఇలా పోయాడు అంటే ఇవన్నీ అకాల మరణాలు. ఎందుకున్నాయి ఈ అకాల మరణాలు అంటే వీళ్ళకి పితృదేవతల అనుగ్రహం లేకపోవడం వలన. మనకి తెలియదు అంటే 24 ఏళ్ళు బాగానే ఉన్నాడు కదా, ఏదో అనుకోకుండా పోయాడు, యాక్సిడెంట్ అయితే పోయింది. కానీ అవే చెప్పి రావు ఆపదలు. మనకి సంతోషాలు సుఖాలు చెప్పి వస్తాయి, కానీ చెప్పి రాకుండా వచ్చేవి ఏంటంటే ఆపదలు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అపమృత్యులు కానీ అనేక ప్రాణగండాలు కానీ జరగవని యమధర్మరాజుకి సూర్యనారాయణుడు వరవచ్చాడట అక్కడ. అలాగే యమాదిత్యుని ఆశీర్వాదంతో ధర్మ మార్గంలో నడిచే వారికట శక్తి, పాపపుణ్యములు లెక్క కట్టే శక్తి కూడా ఈశ్వరుడిస్తాడట. అంటే ఎవరు యమాదిత్యుని ఆశీర్వాదంతో ఉన్నాడంటే, ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి వీడు ధర్మబద్ధంగా ఉంటాడు. ధర్మబద్ధంగా ఉన్నాడు కాబట్టి వీడు మంచి చెడు ఆలోచిస్తాడు. మంచి చెడు ఆలోచించి మిగతా జీవితాన్ని పొందు. నిన్న ఎవరో అనకూడదమ్మా, మన శివనామ క్షేత్రంలో 76 ఏళ్ల కూతురు ఒక ఆవిడ వచ్చింది. ఎన్ని సంవత్సరాల అమ్మకి? 76 సంవత్సరాల ఆమెకి. వాళ్ళ అమ్మ కూడా 89 ఏమంట, బ్రాహ్మణుడు వాళ్ళు 89. అయితే 4 ఆడపిల్లలంట. ఇక్కడికి వచ్చిన ఆమె పెద్ద కూతురట, పెళ్ళి కాలేదు ఆవిడ కాశీలో ఉండాలని, కానీ వాళ్ళ అమ్మగారు కాశీలో ఉండొద్దు అన్నట్టు. ఈ 76 ఏళ్ళు ఆవిడ కాశీలో ఉంటారంటే వాళ్ళ అమ్మ అక్కడ 89 ఏళ్ళు ఆమె ఉండవద్దరే కాశీలో, నువ్వు నా దగ్గరే ఉండు చివరి రోజుల్లో. ఈమెను అడుగుతుంది నన్ను, నాకు పెళ్లి కాలేదండి, నేను మా అమ్మ మాట జవదాటకూడదు కాబట్టి నేను వెళ్ళిపోతాను కాశీ వదిలేండి. నేను అన్నానమ్మా, ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే నువ్వు కాశీ చేరావు. ఇప్పుడు తల్లి నిజమే, నీకు తల్లి అవసరమే, కానీ ఈ జన్మ కాదు, మరో జన్మ కాదు, కోటి జన్మల యందు మనకున్నటువంటి తల్లి అన్నపూర్ణాదేవి, ఆవిడే మన తల్లి. ఆమె రాలేదు, నేను చచ్చినాగా రాలేని చెప్పిందంట. చూడు అలా ఉంటారు, ఎందుకు మా అమ్మ మా వాళ్ళే ఉంటారు అట్లా అనుకుంటారు. ఇది అనమాట. అంటే యమాదిత్యుని ఆశీర్వాదం అంటే చూడండి, మా వెళ్ళిపోయింది. 9 నెలలు వాసం ఉందామని వచ్చి 3 రోజులు వెళ్ళిపోయింది. నేను ఆవిడ ప్రతిలాడి, అమ్మ నీ అదృష్టం తల్లి, 76 ఏళ్ళకి కాశీ వచ్చావు, ఇక అన్నీ వదులుకో, ఈశ్వరుడు ఎందు పోనీ నీకు ఏమైనా డబ్బులకి ఇబ్బందా ఇంకేమైనా ఇబ్బందా చెప్పు తల్లి, ఏదో విధంగా సాయం చేస్తాం అంటే, నాకు దేనికి ఇబ్బంది లేదు, కానీ మా అమ్మ మాట నేను జవదాటను అని. నిజమే, తల్లి మాట జవదాటకూడదు, కానీ అందులో పెద్ద ఆవిడ ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వస్తే పుణ్యమే. ఈవిడ ఒకవేళ ఇక్కడ కొన్ని ధర్మము అధర్మము అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం ద్వాదశ ఆదిత్యుల గురించి చెప్పుకుంటున్నాం. సాక్షాత్తు ఈశ్వరుడు 64,000 మంది దేవతలు కాశీ పంపించాడు యొక్క దివోదాసును ధర్మభ్రష్టం చేయమని. అలాగే ఈ సూర్యనారాయణని పంపించాడు. ఈయన 12 ప్రదేశాల్లో కాశీలో ఉన్నాడు, కానీ ఈశ్వరుడు పంపిస్తాడు. మేరు పర్వతం మీద ఉండి కాశీ వెళ్ళి దివోదాసిని అధర్మంగా లేకుండా చూసి ఈ కాశీని ఆక్రమించండి పంపిస్తాడు. ఇక్కడికి వస్తారు, ఈయన ధర్మంగా ఉన్నాడు, కాశీ ఎందుకు ప్రేమను పుచ్చుకుంటారు, కాశీలోనే ఉండిపోతారు వాళ్ళు. శివుడి యొక్క ఆనతిని కూడా లెక్క చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళు అప్పుడు మాట చెప్తారు, శివుడు ముఖ్యమా కాశీ ముఖ్యమా అంటే కాశీయే ముఖ్యము. ఎందుకంటే శివుడికి ఎట్ట కాశీ ఇష్టము, తప్పక వస్తాడు ఇక్కడికి, అప్పుడు మమ్మల్ని క్షమిస్తాడు, అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. ఇది కాశీ. ఇటువంటి కాశీని వదిలిపోవడం అంటే ఆవిడకి ఇంకా తెలియదు అంతే. యమాదిత్యుని ఆశీర్వాదంతో ధర్మ మార్గంలో నడిచే శక్తి పాపపుణ్యములను లెక్కగట్టి జీవుడు ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడట. అంటే ఇది నాకు అవసరం లేదండి, సున్నితంగా తొలగింది. ఇప్పుడు నేను ఎడొంచాను, కొంతమంది ఎవరో పెద్ద వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు చంద్రశేఖర్ మీకు కావాలంటే ఒక ఆశ్రమం పెట్టేస్తాం, లేకపోతే ఇంకోటి పెట్టేస్తాం, ఇంకో ట్రస్ట్ పెడతాం అదంటారు. నాయన నమస్కారం, మీకు ఒక నమస్కారం, నాకు నేను సంసారిని, పెళ్ళి పిల్లలు ఉన్నారు, ఈశ్వరుడు దేవులు అందరం వెళ్ళున్నాం, చాలు మాకు అవన్నీ అవసరం లేదు. ఇది శ్రావణ కార్తీక మాసాలలోని దశమి ద్వాదశి తిథులలో ఎవరు యమాదిత్యుని దర్శిస్తారో, ఇక్కడ చూడండి, శ్రావణ మాసం, ఇప్పుడు మన శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం కార్తీక మాసంలో దశమి ద్వాదశి. ఎందుకంటే ఆయనకి దశమి తిథికి అధిపతి ఆయన.
మనకు ఉన్నటువంటి 14 తిథులు ఉన్నాయి కదా. ఈ 14 తిథిలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవుడు అధిపతి ఉంటాడనమాట. ఈ దశమికి అధిపతి ఎవరంటే యమధర్మరాజు. అందుకని కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ దశమి ద్వాదశి తిథులలోట ఎవరు యమాదిత్యుని దర్శిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము కలుగుతుంది. ఎందుకంటే మనకి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం కూడా లేకపోతే మన కర్మలు మిగిలిపోతాయి. ఇప్పుడు 80 ఏళ్ళు తిరగగలిగే వ్యక్తి 40 ఏళ్ళకే తిరగలేకపోయాడు అనుకో, మిగతా 40 సంవత్సరాలు వాడి కర్మ ఉంది. మరో జన్మలో వాడు పుట్టుకతోనే తిరగాలిక. ఆ ఊరు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి తిరుగుతూనే ఉంటాడు అనమాట. అలాగే ఆషాఢ మాసంలో శుక్లపక్షములో 10వ రోజు, మనకి ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయింది, మన చివరి రోజులు వచ్చేసాం. మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో 10వ రోజు దశమి తిథికి అధిపతి యమధర్మరాజు. అంటే మామూలు దశమికి అధిపతి ఆయన, కానీ ఒక మాసంలో ఒక తిథి రోజు ఇంకా అధిపతి పోవాలన్నమాట. మనం చూడండి, సంవత్సరంలో మనం శివరాత్రి ఒకరోజే చేస్తాం, కానీ ప్రతి నెలలో శివరాత్రి వస్తుంది, దాన్ని మాస శివరాత్రి. ఇలాగా ఆ రోజు యమేశ్వరుని యమతీర్థమందు యమాదిత్యుని పూజించిన అనేక శుభములు కలుగును, మరియు సర్వకార్య సిద్ధి యోగము కలుగునట. ఒకవేళ మనం కానీ ఆషాఢ మాసంలో మనకి ఇది అయిపోయింది లేకపోతే వెళ్ళుండేవాళ్ళమి, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో 10వ రోజు దశమి తిథి రోజు కానీ మనం యమాదిత్యుని యమతీర్థములో స్నానం చేసి యమేశ్వరుని పూజించినట్లయితే మనకి సర్వసిద్ధి యోగం కలుగుతుందట. యోగం అంటే ఏమిటంటే మనకి ఆశలన్నీ చచ్చిపోవడం, ఆశలు లేకుండా ఉండడం అన్నమాట యోగం అండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఎవరో ఉన్నారు ఒకరు, ఇప్పుడు ఈవిడ గారు సన్యాసిగా ఉన్నారు, ఈవిడ దగ్గరే తెచ్చుకొచ్చి మనం డబ్బు కట్ల పోసామనుకో, నిజమైన సన్యాసి వాళ్ళైతే ఏదో చిక్కు పేపర్లు నాకేమో అని చూడకుండా వదిలేయాలి. లేదు బంగారం తెచ్చిపోసామనుకో, అదేదో లోహం, అదొక లోహం అనుకోవాలి. ఇట్లా ప్రతి ఎందు అంటే ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్లు మ్యాళ్ళు ఉన్నాయనుకో, అవన్నీ రేపు వస్తాయమంత పోతే. అంటే ఇది వైరాగ్యం అన్నమాట. అన్ని యోగాల ఎందు, అన్ని కోరికల ఎందు మనకి వైరాగ్యము, అదే మహాసిద్ధి యోగము అంటారు. అంటే మహాసిద్ధి యోగం అంటే వాడు ఒక్క పరమాత్ముని తప్ప ఇక దేన్ని పట్టుకో, ఏది వాడి ముందుకు వచ్చినా కానీ అది తృణప్రాయమే, అది ఒక గడ్డి పరకతో ఈసారి పడేస్తారు, ఇంత నాకు అవసరం. ఇది అనమాట. యమధర్మరాజుకి గోధుమ పిండితో చేసిన దీపము, జామకాయలో దీపం వెలిగించిన, ఇక్కడ చూడండి గోధుమ పిండితో కానీ ఇక జామకాయ ఉంటుంది కదా, ఆ జామకాయ లోపల అదంతా కానీ తీసేసి దానితోట ఒక దీపాన్ని కానీ మనం అక్కడ యమాదిత్యుడి దగ్గర కానీ వెలిగిస్తేట మనకి జ్ఞానజ్యోతి కలుగుతుందట. జ్ఞానజ్యోతి కలుగుతుందంటే మనకి భగవంతుని యందు జ్ఞానం, అంటే అన్నీ తెలివితేటలే. ఇప్పుడు పైన భోజనాలు పెడుతున్నారు, ఎవరో ఒక పిల్లవాడు వచ్చాడు అనుకోండి, వాడు 10 మందిని జరుపుకోబోయి అటు జరిపి వాడు ముందుకు వెళ్ళిపోతాడు, అది తెలివితేటే. ఎవరో ఇంకొకరు ఉంటారు, పోనీలో అందరికీ పెడతారు కదా, లాస్ట్ నాకు పెడతాడు చివరి ఉంటాడు, వీడికి వచ్చినప్పటికి అయిపోయి ఉంటుంది, వీడి తెలివితేటలే. వీడేమిటి అందరికీ పెట్టి నాకు పెడతాడు కదా అనుకుంటాడు వీడికి. చూడండి ఏది తెలివితేటలు అంటే భగవంతుని పాదాలకు నువ్వు చేరడానికి ఏది ఉపయోగపడుతుందో అదే జ్ఞానజ్యోతి. ఇది అన్నమాట. ఇలా అయితే చెప్పాడు. యమధర్మరాజుకి గోధుమ పిండితో కానీ జామకాయ దీపం వెలిగించ జ్ఞానజ్యోతి కలిగి ఆ జీవుడు విముక్తిని పొంది మోక్షమును పొందగలడు.